హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నందమూరి బాలకృష్ణకి కోపం మహా జాస్తి. ఏదనిపిస్తే అది చేస్తాడు, ఎంత మాట అనిపిస్తే అంత మాట అంటాడు అని ఆయన మీద ఒక అభిప్రాయం పోయింది జనానికి. కేవలం సినిమా వాళ్ళకే కాదు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆయనతో కలిసి పని చేయకముందే ఇలానే రకరకాలుగా ఊహించుకునేవారట. కానీ ఆయనతో క్లోజ్గా మూవ్ అయితే తెలుస్తుంది ఆయన ఎంత సరదా అయిన మనిషి అని అంటారు. సామాన్య ప్రజలకి పరిచయం లేని అటువంటి సరదా బాలయ్యను, అల్లరి కృష్ణయ్యను 10 మందికి చూపెట్టేది ఆహా వారి అన్స్టాపబుల్ టాక్ షో. సినిమాకి మాత్రమే సెట్ అవుతాడు అనుకున్న బాలయ్య టాక్ షోలన్నిటికీ అమ్మ మొగుడయ్యాడు. అన్స్టాపబుల్తో తనలోని ఫిల్టర్ లెస్ పర్సన్ను ప్రేక్షకులకి పూర్తిగా పరిచయం చేశాడు. ఇక ఈ అన్స్టాపబుల్ షో అనేది మొదలుపెట్టిన సమయంలో కొంతమంది అభిప్రాయం ఎలా ఉందంటే ఇది ఖచ్చితంగా తుస్సుమంటుంది అని, ఆ ప్రోగ్రామ్ని ఒక చిన్న ఎడిషన్గా చేసి మడత పెట్టేసి మూలన పడేస్తారు అని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా అన్స్టాపబుల్ నిజంగానే అన్స్టాపబుల్ అయింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన అన్ని టాక్ షోల కన్నా ఎక్కువ వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదండోయ్, ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ టాక్ షో అని పేరు తెచ్చుకుంది. బాలయ్య షోని రసరమ్యంగా నడిపించాడు. గెస్ట్లతో కలిసి ప్రేక్షకులని పట్టలేనంత వినోదాన్ని పంచాడు. ఇప్పటి వరకు వచ్చిన 2 సీజన్ల సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే గడిచిన 2 సీజన్ల తర్వాత బాలయ్య చిన్న గ్యాప్ ఇచ్చి 3వ ఎడిషన్తో ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు. లిమిటెడ్ ఎడిషన్తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటూ అన్స్టాపబుల్ 3 సీజన్ను మొదలుపెట్టాడు. అందులో మొదటి ఎపిసోడ్ కోసం భగవంత్ కేసరి చిత్ర బృందం ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే అటు బాలయ్య ఇటు అనిల్ రావుపూడి కలిసి ఎంత అలరి చేస్తారో, టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి తీసుకెళ్తుందో అని భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి షో చేసింది బాలయ్య కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాగలిగారు. ఇక 2వ ఎపిసోడ్ యానిమల్ టీంతో చేయగా బాలయ్య హిందీలో గుక్క తిప్పకుండా డైలాగులు చెప్పి బాలీవుడ్ వారిని కూడా బెబ్బెలెత్తించారు. ఇక ఈసారి చెయ్యబోయే ఎపిసోడ్ అంతకు మించి ఉండాలి కాబట్టి 2 ఫైర్ బ్యాండ్స్ తో పాటు మరో 2 గెస్ట్లను షోలోకి ఎంటర్ చేయబోతున్నారట బాలయ్య. దీంతో 3వ ఎపిసోడ్ గెస్టులు ఎవరు ఉంటారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆహా వారు గెస్ట్లను తాజాగా రివీల్ చేశారు. ఆ గెస్ట్లలో సీనియర్ నటి సుహాసిని, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా, సీనియర్ దర్శకుడు జయంత్ శ్రీ పర్నాజీ, దర్శకుడు హరీష్ శంకర్ ఉన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ తో తప్ప బాలయ్య మిగిలిన 3 కలిసి పనిచేశారు. సుహాసిని, బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా చాలా సినిమాలు వచ్చాయి. బాలకృష్ణతో కలిసి శ్రియా 3 సినిమాల్లో నాయికగా నటించింది. జయంత్ సి పరాంజీ బాలయ్యను 2 సార్లు డైరెక్ట్ చేశారు. మరి ఈ 4 ఫైర్ బ్రాండ్ ఎవరో ప్రత్యేకించి చెప్పాలా? నటి సుహాసిని, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇద్దరు గట్టిగానే మాట్లాడతారు. ముక్కసూటిగా ఉంటూ అసలు మాట అంటే పడని ఈ 2 షోలు ఎలా సందడి చేశారో చూడాలి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది.